బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 మూవీ అఖండ టెంప్లెట్ లోనే ఉంటుంది. అఖండ 2 మూవీ స్టోరీ విషయానికి వస్తే, కుంభమేళాలో జరిగే వైరస్ అటాక్ ని ఆపడానికి అఖండ చేసిన ప్రయత్నం ఏంటి అనేదే అఖండ 2 మూవీ స్టోరీ. ఈ స్టోరీ చుట్టూనే బోయపాటి రకరకాల సన్నివేశాలని అల్లుకొని అఖండ 2 మూవీని రూపొందించాడు. అఖండ 2లో బోయపాటి పెట్టిన ఫైట్లు చాలా వరకు లాజిక్ లెస్ గా ఉంటాయి, కానీ వీటిని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంది. అఖండ 2 ఫస్ట్ హాఫ్ అంతా అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి మనల్ని ఇంట్రెస్టింగ్ గా చూసేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా అఖండ తాండవమే అని చెప్పాలి. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో బాలకృష్ణ గారి విశ్వరూపం మనం చూడొచ్చు. సంయుక్త మీనన్ క్యారెక్టర్ మాత్రం సినిమాలో వేస్ట్ గా ఉందని చెప్పొచ్చు. అఖండ 2 స్టోరీ మొత్తం హర్షాలి క్యారెక్టర్ చుట్టూనే ఉంటుంది. హర్షాలి తన క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది. విలన్ క్యారెక్టర్స్ ఎవరు కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు. బోయపాటి బాలకృష్ణ గారిని పెట్టి అఖండ టెంప్లెట్ లోనే అఖండ 2 మూవీని తీసి మన మీదికి వదిలారా అనిపించింది. టెక్నికల్ గా అఖండ 2 మూవీ చాలా బాగుంది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం కొంచెం ఓవర్ గా అనిపించింది. తమన్ ఇచ్చిన పాటల కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్ గా ఉంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం బెటర్ గా ఉండాల్సింది. మా ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.